నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'బంగారు కలలు' అనే నవలలోని మొదటి భాగాన్ని విందామా? సూర్యుడు అస్తమిస్తున్నాడు. కంజాయ రంగులో సాయంత్రం బహుసుందరంగా ఉంది. నారింజ రంగులోకి మారుతున్న ఆ అందాన్ని చూడలేక ఈర్ష్యపడుతున్నట్లు నల్లటి చీకటి తెరలు ముసురుకుంటూ వచ్చి ముట్టడిస్తున్నాయి. ఆ సాయం వెలుగులో నుంచి దూరం నుంచి చుక్కలా కదిలి ఇటే వస్తోంది ఒక అమ్మాయి. అందమైన తనూలత, అతి నాజూకైన ముఖం. కానీ కళ్ళు కాంతివంతంగా లేవు. అందమైన ఆ కనుదొయిలో విషాదం, దైన్యం తొణికిసలాడుతున్నాయి. దుఃఖాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా పెదవులు కంపిస్తున్నాయి. ఆమె చేతిలో చిన్న బొట్టు పెట్టుంది. దాంట్లో తనకి ఎంతో ప్రియమైనదేదో ఉన్నట్టు మాటిమాటికి దాన్ని తడిమి చూసుకుంటోంది. అది చూడగానే గత జ్ఞాపకాలేవో మనసులో కదిలినట్టుగా కళ్ళల్లో చివ్వున నీళ్లు ఊరుతున్నాయి. బాగా చీకటి పడింది. దూరంగా కనిపిస్తున్న పల్లెలో లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. రాత్రి పొద్దుపోయిన సూచనగా కీచురాళ్ల రథ ఎక్కువైంది. నడిచి నడిచి అలిసినట్టుగా ఉంది ఆ అమ్మాయి ముఖం. చేరువైన ఆ చిన్న పల్లెటూరులో ప్రవేశించి వీధులు దాటి సందు మలుపు తిరిగిన అమ్మాయి దూరంగా కనిపిస్తున్న పెంకుటింటిని ఆప్యాయంగా చూసింది. ఆ చూపులో ప్రియమైన దాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న బాధ తొంగి చూస్తోంది. ఆ ఇంటిని కళ్ళారా కరువుదీరా చూసుకుంటున్నట్టుగా బొమ్మలా నిలబడింది. కళ్ళలో నిండుకుంటున్న నీళ్లని మునిపంటితో పెదవి నొక్కిపట్టి నిగ్రహించుకుంది. తర్వాత మెల్లగా చెట్ల నీడలు చాటు చేసుకుంటూ ఆ ఇంటికి దగ్గరగా వచ్చింది. రాత్రి పొద్దుపోయినా ఆ ఇంట్లో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. లోపల నుంచి మాటలు వినిపించటంతో గతుక్కుమన్నట్టుగా గుమ్మం ప్రక్కకి నీడలో గోడకు అంటుకుపోయినట్టుగా నిలబడింది. ఆ కళ్ళల్లో తన రాకని ఎవరైనా గమనిస్తారేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. లోపల దాదాపు 25 గల స్ఫురద్రూపి అయిన యువకుడొకడు టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటున్నాడు. ఎంతో దీక్షగా సర్వం మరిచినట్టుగా చదువులో లీనమై ఉన్న అతను గదిలోకి తండ్రి రావడం గమనించనే లేదు. పురుషోత్తం గారిలో వయసు వార్ధక్యపు ముద్ర వేసినా స్వతహాగా వచ్చిన హుందాతనం మాత్రం ఇంకా తలవగ్గలేదు. కొడుకుని చూడగానే ఆయన దగ్గరకు వస్తూ, నాయనా రవి, చాలా పొద్దుపోయిందయ్యా అంటూ హెచ్చరించారు. రవి ఉలిక్కిపడ్డట్టుగా తిరిగి చూశాడు. మీరింకా నిద్రపోలేదా నాన్న అన్నాడు. నాకింత త్వరగా ఎక్కడ నిద్రపడుతుంది? ఏ తెల్లవారుజాముకో కాస్త కునుకులా వస్తుంది అంతే. నువ్వు పడుకో, మళ్ళీ కావాలంటే 5 గంటలకు నేను లేపుతానులే. పరీక్షలు దగ్గరకు వచ్చేసినాయి నాన్న, క్లాస్ తెచ్చుకోకపోతే చాలా కష్టం. రవి ఒళ్ళు విరుచుకొని కాళ్ళు బారచాచుకున్నాడు. అవుననుకో, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. ఇదిగో ఈ కొంచెం చదవటం పూర్తి చేసి పడుకుంటాను. ఆయన వెళ్ళబోతూ ఆగారు. ఆయన ముఖం అశాంతికి మారుపేరైంది. నాకు నీ గురించి ఏం బెంగలేదు. ఉన్న భయమంతా ఆ వేణుగాడితోనే. చూస్తుండు, ఎప్పటికైనా వాడు నా గుండెల మీద కుంపటే అవుతాడు. అంత మాట అనకు నాన్న, తమ్ముడికి చిన్నతనం. కాస్త పెద్దవాడైతే వాడికి బాధ్యత తెలిసొస్తుంది. నువ్వు వాడిని గురించిన బెంగ ఏం పెట్టుకోకు, అంతా నాకొదిలే అనునయంగా అన్నాడు రవి. ఆయన నిట్టూర్పు విడిచారు. మొక్కగా వంగనిది మానైతే వంగుతుందా? బెంగ పెట్టుకుని మాత్రం నేనేం చేయగలనులే. నా చేతుల్లో ఏముంది గనక? ఏమీ లేదు. అస్పష్టంగా తనలో తను అనుకుంటూ వెళ్ళిపోయారాయన. రవి మళ్ళీ చదువులో లీనమైపోయాడు. గుమ్మం ప్రక్కన క్రీనీడలో గోడకు అంటుకుపోయినట్టుగా నిలబడిన ఆ అమ్మాయి మెల్లగా తొంగి చూసింది. రవి అటువైపు తిరిగి కూర్చుని చదువుకుంటున్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆ అమ్మాయి కదిలి మెల్లగా పాదాల శబ్దం కూడా రానివ్వనంత జాగ్రత్తగా వచ్చి చేతిలో ఉన్న పెట్టె తలుపు దగ్గరగా పెట్టింది. ఒక్కసారి తనివితీరా అతన్ని చూసింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కు తిరిగి చెట్ల నీడల్లోంచి మెరుపులా మాయమైంది. రవి కళ్ళ మీదకు నిద్రమత్తు రావడంతో పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టాడు. లేచి వచ్చి వీధి తలుపులు మూయబోతుండగా తలుపుకు ఏదో అడ్డుపడ్డట్టు అవడంతో అతని కళ్ళు క్రిందకు చూసినాయి. అక్కడ పాతకాలపు బొట్టు పెట్టె కనిపించింది. రవి వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మూత తెరిచి చూడగానే అతని ముఖం ఆశ్చర్యానికి మారుపేరైంది. ఆ పెట్టెలో ఒకనాడు పుట్టినరోజు కానుకగా ఎంతో ఆత్మీయతతో తను సరోజకిచ్చిన నగ ఉంది. దాన్ని చుట్టుకుని ఒక ఉత్తరం కూడా ఉంది. రవి గబగబా అది తెరిచి చదివాడు. రవి, ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడకు. వయసులో ఉన్న ఆడపిల్లకి భవిష్యత్తు పట్ల బంగారు కలలుండడం నేరం కాదనుకుంటాను. జీవితం పట్ల రంగుల కలలతో స్వర్గం అందుకోబోతున్నానని మురిసిపోయిన నేను మీతో తెగదెంపులు చేసుకుందామని ఆరాటపడ్డానే గాని ఆడపిల్లకి నా అనేవాళ్ల అండ
కోటగోడల ఎంత రక్షణో గుర్తించలేకపోయాను. ఆడపిల్ల ఇల్లు దాటితే కాలు జారినట్లేనని తెలియలేదు నాకు. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు నేను కన్న కలలు ఎండమావులుగా మారి నన్ను వెక్కిరించినాయి. జీవితంలో చిత్తుగా ఓడిపోయిన మనిషిని అయ్యాను. నేను బ్రతికితే నా జీవితం నవ్వుల పాలవుతుంది. నేను చేసిన తప్పుకి లోకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీకు అప్రతిష్టగా బ్రతకలేను. అందుకే నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నన్ను మన్నించి మర్చిపోండి. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ నగని నీకు అందజేయడం నా ధర్మంగా భావిస్తున్నాను. సరోజ. రవి అది చూడగానే నాన్నా అంటూ కేక పెట్టాడు. మంచం మీద పడుకోబోతున్న పురుషోత్తం గారు ఈ పిలుపు వినగానే ఉలిక్కిపడ్డారు. ఆయన చప్పున లేచి యువతలకు రాబోతుండగా ఇంతలో రవే అక్కడికి పరుగునొచ్చాడు. నాన్నా, సరోజ వచ్చెళ్ళింది. ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటున్నానని వ్రాసింది. ఆ, సరోజ ఎప్పుడొచ్చిందో మనం చూడనే లేదు. ఈ పెట్టె తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఎక్కువసేపు అయ్యుండదు. రవి చేతిలో నగని ఉత్తరాన్ని తండ్రి చేతుల్లో పెట్టి బయటికి పరిగెత్తాడు. ఏమిటి బాబు, ఏమైంది? అక్కడున్న నౌకరు ఆదుర్దాగా అడిగాడు. అప్పటికే ఉత్తరం చదివిన పురుషోత్తం గారి ముఖం పాలిపోయింది. సరోజ వచ్చెళ్ళింది, పదా వెతుకుదాం అంటూ ఆయన కూడా బయలుదేరారు. రైలు పట్టాల మీద మసక వెన్నెలలో కనిపిస్తున్న గుడ్డి వెలుతురులో దూరంగా బ్రిడ్జి మీద ఒక యువతి ఆకారం కనిపించింది. దూరం నుంచి రైలు వస్తోంది. సరోజా! రవి దిక్కులు పిక్కటిల్లేటట్టు అరిచాడు. పురుషోత్తం గారు కూడా పట్టాల పక్కన పరిగెత్తసాగారు. రవి మెరుపుల ఆ యువతి వైపు పరిగెత్తాడు. బాబూ, రైలు వచ్చేస్తోంది! పురుషోత్తం గారు పెట్టిన కేక రైలు శబ్దంలో కలిసిపోయింది. ఇంకొక 4 నిమిషాలుంటే రవికి సరోజ అంది ఉండేదే. కానీ ధన్ ధన్మని శబ్దం చేసుకుంటూ వేగంగా ముందుకొస్తున్న రైలు పట్టాల మీద నిలబడిన యువతిని రైలు ఢీకొట్టింది. రవి, పురుషోత్తం ఇద్దరూ ఆ దృశ్యం చూడలేనట్టు ఆ అంటూ చేసిన ఆర్తనాదం తన శబ్దంతో మింగేస్తూ రైలు పరిగెత్తింది. అరగంట అనంతరం ఆ ప్రదేశమంతా జనంతో కిటకిట్లాడిపోయింది. సరోజ శరీరం రూపు తెలియనట్టుగా చితికిపోవడంతో తెల్లటి గుడ్డ కప్పారు. పురుషోత్తం గారు ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకుని ఏడుపు దిగమింగడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. రవి రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాడు. అతను చూపించిన ఉత్తరం చూసి తృప్తిపడిన అధికారులు సరోజది ఆత్మహత్యగా ధృవపరిచారు. బ్రిడ్జి మీద చిన్నాభిన్నమైన శరీరం నుంచి రక్తం కారి బ్రిడ్జి అంచుల నుంచి బొట్టు బొట్టుగా క్రింద వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలోకి జారుతోంది. దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత ఒకనాడు అదే పల్లెటూరులో అదే పెంకుటింట్లో పురుషోత్తం గారు చేతిలో పట్టుకున్న దస్తావేజుని శ్రద్ధగా చదువుతున్నారు. తండ్రి కూర్చున్న కుర్చీ మీద చెయ్యి వేసి పక్కనే నిలబడి రవి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఎదురుగా కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్న ఆ ఊరి మునసబు చుట్టగాలుస్తున్నాడు. అక్కడ ఇంకా 2-3 పెద్ద మనుషులు ఉన్నారు. మునసబు గారు చుట్టగాలుస్తున్నాడన్న మాటే గాని ఆయన కళ్ళు రవి మీదనే ఉన్నాయి. చివరికి నిష్ఠూరంగా అననే అన్నాడు. మీ తండ్రి కొడుకులిద్దరూ నేను చెప్పిన మాట వింటే ఇట్లా ఈ పొలం అమ్ముకోవాల్సిన బాధ ఉండేది కాదు. రవి, మీ నాన్నంటే పెద్దవాడు. ఆయనకి తోచకపోతే నువ్వైనా నచ్చ చెప్పకూడదు. రత్నం లాంటి కుర్రాడివి. బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. మా బావమరిది నువ్వు 30,000 కట్నమన్నా కళ్ళు మూసుకుని ఊ అనేట్టున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క పిల్ల. ఆ ఆస్తి అంతా మీదే అవుతుంది. ఏమిటి బాబాయ్ మీరనేది? ఆస్తి కోసం ఇల్లరికం వెళ్ళి ఆయన అడుగులకు మడుగులొత్తమంటారా నన్ను? అన్నాడు రవి. పురుషోత్తం గారు కాగితాలు చదవడం పూర్తి చేసి మునసబు గారి చేతికిచ్చారు. ఆయన అవి అందుకుంటూ, ఎప్పుడో మీ తాత ముత్తాతల నాటి పొలం. ఈనాటికి నీ కొడుకుల చదువుల పుణ్యమా అని దానికి నీకు రుణం తీరిపోయింది అన్నాడు సానుభూతి ఒలకబోస్తూ. కానీ పురుషోత్తం గారి ముఖంలో ఆయన ఆశించిన బాధ ఏమీ కనిపించలేదు. జీవితంలో పొద్దుతిరిగిపోతున్నప్పుడు ఒక్కొక్క రుణం తీరిపోవడం మంచిదే. ఈ పొలం అమ్ముతున్నందుకు నాకే బాధ లేదు. పిల్లలిద్దరూ చదువుకున్నారు. వాళ్ళు ఎలాగూ ఈ పల్లెటూరులో ఉండరు. నేనా ఒక్క పూట బాగుంటే రెండో పూట బాగుండని వాడిని. ఈ అప్పులు తీరిపోతే అదే చాలు. నాకు తెలుసులే పురుషోత్తం, నీ పెద్ద కొడుకు ఏది చెబితే అది వేదాక్షరం. సరే, మీ ఇష్టం. ఈ ఇల్లు కూడా అమ్మేట్టుంటే మాత్రం నాకు చెప్పండి అన్నాడు లేస్తూ. అది ఇప్పుడప్పుడే కాదులేండి అన్నాడు రవి. ఇంతలో అక్కడికి దాదాపు రవి వయసే ఉన్న ఒకతను పేపర్ పట్టుకుని వచ్చాడు. పురుషోత్తం గారు అతని చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఆదుర్దాగా, ఏం ప్రసాద్, రిజల్ట్ వచ్చాయా? వేణు నెంబర్ ఉందా అని అడిగారు. లేదు మావయ్య, పోయింది అన్నాడు అతను. రవి ప్రసాద్ చేతిలో పేపర్ అందుకుని చూసి,
అవును నాన్న, తమ్ముడు మళ్ళీ తప్పాడు అంటూ ధ్రువపరిచాడు. పురుషోత్తం గారు నిట్టూర్చారు. నేను బ్రతికుండగా వాడు ఒక తోవకు రాడనుకుంటా అన్నాడు. నా మాట విని వెంటనే పెళ్లి చేసేయండి. ముక్కుకు తాడు వేస్తే అతనే మారిపోతాడు మున్సబు గారు సలహా ఇచ్చాడు. ఆ ఆ, అదొక్కటే తక్కువైంది. ఇప్పుడు నేనొక్కడనే ఏడుస్తున్నాను. అప్పుడు నాకు ఇంకొకరు తోడవుతారు. నాయనా రవి, నిన్న బజార్లో సూరయ్య నిలదీశాడు నన్ను. వేణు అతనికేదో డబ్బులు ఇవ్వాలిట. అది ఎంతో ఏమిటో కనుక్కుని తీర్చేయి. ఇక అప్పిస్తే ఏట్లో పోసినట్టేనని చెప్పు. అలాగే నాన్న. ఏమిటో పిల్లలు, చేతి 5 వేళ్ళు సమంగా ఉండవు మరి మున్సబు గారు సానుభూతిగా అన్నాడు. ఆయన దృష్టి ప్రసాద్ మీద ప్రశ్నార్థకంగా నిలిచింది. అవును, ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాదీశాడు. మా ప్రసాద్ అండి అన్నాడు రవి. అంటే ఓహో, ఎవరో తల్లి తండ్రి లేని పిల్లాడని మీ నాన్న దగ్గరకు తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను. అవును, అతనే ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. అబ్బో, మీ దగ్గర కూతురన్నా లేదే ఇచ్చి పెళ్లి చేసేటందుకు అన్నాడు ఆయన. రవి ప్రసాద్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మున్సబు గారు మిగతా మనుషులు వెళ్ళడానికి లేచారు. నవల పేరు బంగారు కలలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని మొదటి భాగం పూర్తయింది. విన్నారు కదండి, మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.